హలో గైస్, వెల్కమ్ టు ఎవ్రీబడి. నేను మీ మిస్టర్ కార్తిక్ 17. ఈరోజు అయితే మనం సిఎస్ఆర్ అయితే ఆడిపోతున్నాం. సిఎస్ ర్యాంక్డ్. నా గిల్డ్ నుంచి అయితే లీవ్ అయిపోయినాను, ఎందుకంటే వాళ్ళు డిలీట్ చేశారు. వాళ్ళకు మా గిల్డ్ లీడర్ వాళ్ళకు ఒక తమ్ముడు ఉంటాడు. అతనైతే అతని అన్నని నన్ను గిల్డ్ చేస్తావా లేకపోతే ఏమో చేస్తా అని చెప్పింది కదా. అందుకని గిల్డ్ నుంచి గిల్డ్ లీడర్ అయిపోయాడు, నన్ను తీసేసిండు, కావాలని తీసేసిండు. ఇప్పుడు అయితే నాకు మాటలు కూడా లేవు. ఫ్రీ ఫైర్లో కాదు, క్రికెట్లో ఆడుకునేటప్పుడు స్ట్రెడ్జింగ్ కూడా అయింది మా ఇద్దరి మధ్యలో. దాని తర్వాత నేనైతే కొత్త గిల్డ్ స్పైడర్ బిఎండి అయితే క్రియేట్ చేశాను. స్పైడర్ బిఎండి అంటే స్పైడర్ మ్యాన్ బి బ్రాండ్ న్యూ డే అన్నట్టు. కొత్త మరి రీజన్ చాలా బాగుందని నేనైతే అట్లా పెట్టేశాను. వాళ్ళు ఒకటి మిస్టర్ స్పైడీ అని వాళ్ళ క్రియేట్ చేసుకున్నారు. నాకు ఇల్లులో వాళ్ళైనా జాయిన్ కావాలనుకుంటే మీరైతే జాయిన్ కావచ్చు. ఇది స్పైడర్ బిఎండి అని నేను ఇన్వైట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మనమైతే సిఎస్ఆర్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇవన్నీ అయితే ఉంటాయి మన దగ్గర. ప్రొఫైల్ మనం ఏమన్నా చూస్తే రెక్యూరేట్ చేద్దామంటే మనం రెక్యూరేట్ చేస్తే ఎంతమంది ఎంత జల్దీ ఎవరు రారు. రెక్యూరేట్ చేస్తే నేను ఇది చెప్పాలంటే నేను హీరోయిక్ కూడా అటెన్షన్ చేసినాను. హీరోయిక్ ఎంటర్ అయ్యాను. దాని తర్వాత ఇవన్నీ మ్యాజిక్ దాని తర్వాత ఫేస్కి ఏదో బాగుంది వచ్చింది 9th anniversary అప్పుడు. అయితే మనం అయితే కలహారి మ్యాప్ అయితే క్లాస్ స్క్వాడ్లో అయితే వచ్చేసింది. సిఎస్ఆర్ వస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ గిల్డ్లో ఇప్పుడు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు గిల్డ్లో నుంచి తీసేసారు. కావాలంటే మా ఫ్రెండ్ ఏం చెప్పిండంటే, ఒక ఫ్రెండు అదే నేను కావాలంటే నీ గిల్డ్లో జాయిన్ అవుతా, కానీ ఏం చేయాలంటే నేను వాళ్ళు ఆడరు కదా, అప్పుడు నీ గిల్డ్లో అయితే జాయిన్ అవుతా అని చెప్పారు వాళ్ళు. కావాలంటే నేను అతన్ని ఫ్రెండ్ని చూసేయమంటాను. అతనికి నాకు ఫుల్ స్లెజింగ్ అయింది, అందుకనే మేము క్రికెటర్ నుంచి కూడా ఫ్రెండ్స్ కాదు. స్లెజింగ్ చాలా అయింది, అందుకని మేము ఇప్పుడు సో దట్ టాపిక్ అయితే మార్చేసి మనమైతే ఇప్పుడు ఫుల్ గేమ్ ప్లే అయితే ఉండాలి. ఓడో నా మీద ఏదైనా సోఫ్ ఎక్స్ప్రెస్ చేసి వాడి దగ్గర ఓడో కూడా ఉంది. ఓడో నాకు నా గేమ్ ప్లే మంచిగా లేదని రిపోర్ట్ చేసేదంట. నా గేమ్లో రిపోర్ట్ చేసేది కామెంట్ నాకు అప్పుడు మండింది. ఇప్పుడు ఓడో నాకు నాట్ చేసింది, ఎంతలో నాకు మండింది. అందుకనే నేను వెళ్ళిపోయాను మండింది. అందుకనే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏదో ఒకటి చేసి అయితే గెలిచి మనం చూపిద్దాం వాళ్ళకి. ఎవరు గేస్ రిపోర్ట్ కూడా యూట్యూబ్ ఛానల్లే రిపోర్ట్ చేసేసినాను వాళ్ళది. వాళ్ళు అంతా స్లెజింగ్ చేసి అట్లా చేస్తున్నాను. మనం యూట్యూబ్లో స్లెజింగ్ అట్లేం కాదు, అట్లా అక్కడ ఎన్ని అయితే కనబడ్డా. అందుకని నేను కొంచెం ఇక్కడైతే మీద ఎనిమిది ఉన్నాడు, కిందికి దుంకిండేమో. మేబీ కాజెస్ ఉంటాయి కిందికి దుంకడం. వాడైతే మీదనే ఉన్నాడు. వీడికి ఏమో బ్లూ వాల్ వచ్చింది. ఎట్లనే అయితే హెల్ప్ చేస్తే మనకైతే డొనేషన్ వస్తుంది. వీడియోకు ట్రిపుల్ డొనేషన్ చేసి మనమైతే 181 డ్యామేజ్ చేసినాం. నేనైతే లాస్ట్లో ఉన్నాను. వాడు ఎంతో వాడేమో మళ్ళీ అనేసేసాను కాబట్టి నేను వాడి అంతా ఇలా అయిపోయినాను. నాకు హెల్త్ గురించి ఏం మ్యాటర్ ఉండదు, అందుకనే నేను అన్ని హెల్త్ గురించి అన్నీ పెట్టుకుంటాను. స్కార్ పెట్టుకున్నాను గైస్, హెడ్ షాట్స్కి యూజ్ అవుతుంది. నా సెన్సిటివిటీ హెడ్స్ల కోసం అయితే ఇది యూజ్ చేస్తాను గైస్. చూపిద్దాం. ఇదైతే నా సెన్సిటివిటీ ఇట్లా పెట్టుకుంటా. స్నైపర్ స్కోప్ ఎప్పుడైనా తక్కువ ఉండాలి చెప్తున్నా, అప్పుడు మీకైతే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రీ కెమెరా బటన్ అంట, ఇది నాకు కూడా తెలియదు ఇప్పటికీ. ఒకటైతే పెంచుకున్నాను ఇప్పుడు, దాని మీనింగ్ కూడా తెలియదు కానీ ఎందుకో ఉంటుంది. కానీ మళ్ళీ మ్యాథ్స్ అయితే ఇక్కడ కనబడదు. వాళ్ళేమో తీసుకున్నారు గేస్, యూజ్ కాదన్నా తీసుకున్నాను. వాళ్ళు నాకు గరే నేను నాకు కింద దొబ్బేసింది ఇప్పుడే. వాళ్ళ టీంలో పాకలింది. అరే ఎవరు చేసింది మన కిల్లు చోరీ చేసారు. నేను ఎంత డ్యామేజ్ వీక్నా వాళ్ళ కిల్ చోరీ చేసేసారు. సో దట్ నేను వాళ్ళని హెల్ప్ చేయడం తప్పైందో నాకేం తెలియదు. కానీ ఎమోట్ వేద్దాం గైస్.
వీళ్ళకి హెడ్ ఎక్స్పర్ట్ వేద్దాం. హెడ్ ఎక్స్పర్ట్ నేను, అందుకనే నాకు హెడ్స్కి ఓడి కొట్టట్లేదు అన్నాడు. నాకు హెడ్ ఎక్స్పర్ట్ ఎందుకు ఉంది మరి? హెడ్ ఎక్స్పర్ట్ నేను ఏం కొట్టలేదంట. వరస్ట్ గేమ్ ప్లే ఇన్ ద వరల్డ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అని పెట్టారు. అందుకనే ఇప్పుడు ఫాస్ట్ బుల్లెట్ పవర్ అయితే పెట్టేద్దాం. టీం వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. స్పీడ్ బూస్ట్ నేను రషర్ కాబట్టి స్పీడ్ బూస్ట్ తీసుకున్నా. టీం అందరికి వస్తుంది. డబల్ టెక్ డౌన్ వల్లనే అంత అయింది. ఇప్పుడు టీంలో ఎవరు అందరు నాకు చెప్పారు. వాడికేమో హెల్ప్ చేస్తే వాళ్ళేమో ఫుల్ కిల్ వేసుకోవచ్చు. మళ్ళీ నేను వాళ్ళ దగ్గరికి నార్మల్ చేస్తే టీం లాస్లో పడచ్చు. అప్పటి నుంచి రిస్క్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ కొడుతుంది వీళ్ళు. వాళ్ళకి డబ్బా కిల్ అది వేస్ట్. ఇక్కడ ఎవరో ఫోన్ వస్తుంది. టీం అంతా ఒక కాడనే ఉన్నారు గైస్, అందుకనే వీళ్ళది టీం అంతా ఒక కాడనే ఉన్నారు. అందుకనే వీళ్ళంతా అయింది ఇట్లా. గైస్ వాళ్ళు ఆల్రెడీ అరే ఇక్కడ లేడరా ఎనిమి, ఇక్కడ లేడరా అంటే ఇచ్చాడు. గెస్ పోయింది. గెస్ ఈ మ్యాచ్ పోయింది. నాకు ఎప్పుడైనా ఈ గేమ్ ఆడితే నాకు ఎక్కువ నేను విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ దీంట్లోనే ఉండేది నాకు. కలహరీలో ఈ మ్యాప్లో అట్లేం కాదు. గోల్ వేసుకున్నాను. గుడ్ గేమ్ ప్లే. ఎంత మంచి గేమ్ ప్లే అంటే 1v1కి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు హెల్ప్ ఇచ్చుకుంటారు. సో మనమైతే వాళ్ళ టీంలో వేసేస్తే మనం బెటరు. మనకు బోయ్యా వస్తుంది. గేస్ వాడు నాకు హెడ్ ఓడిపోయినాం. గాడు అంట ఎవడో FFREDD అనుకోవచ్చు. గాడు అంట. ఒక రౌండ్ ఓడిపోయినాం. గేస్ అయితే ఏంది ఇప్పుడు మొత్తం ఓడిపోలే కదా. ఓకే ఇదైతే ఇది కూడా అప్డేట్ చేస్తున్నాం, మనకి బెటర్ అవుతుంది. ఇది బెస్ట్ కాంబో. ఇది నార్మల్గా అయితే బెస్ట్ కాంబో. ఇప్పుడు మ్యాక్స్ 7 డ్రాప్ చేసిండు. నన్ను మా టీంలో మ్యాక్స్ 7 కొట్టేసిండు. కానీ అందరికీ బెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు రౌండ్ కూడా గెలిచారు. సో వాళ్ళ టీంలో అందరికీ బెస్ట్ ఉంటుంది. సో దట్ మనకైతే ఇప్పుడు అవసరం లేదు. ఎన్ని ఇక్కడ వస్తుండు మనం అయిపోయినట్టే. ఓకే ఇప్పుడు సైబర్ పాయింట్ కాదు కానీ నెటాని కలవడం అక్కడ చాలు. ఇక్కడ ఎన్ని ఉండడు. మేబీ ఎక్కువ మంది ఇచ్చడు వెళ్తారు. సూపర్ పవర్ బుల్లెట్ కావాలని ఇదంతా అయింది. ఓకే ఇంట్రెస్టింగ్. ఓకే వీళ్ళు ఎటు సైడ్ వచ్చినా వీళ్ళు కొట్టేద్దామని ప్లాన్ వేసిరు నన్ను. ఓహో హెడ్ ఎవడ్రా నన్ను గేమ్ ప్లే మంచిగా లేదన్నది. హెడ్ పడ్డది క్లియర్. 1 ట్యాప్ హెడ్ వేసి అన్నది. దీనిలో 1 ట్యాప్ ఉండదు కాబట్టి ఈ షార్ట్ రేంజ్ కలుపుతాను 1 ట్యాప్ ఉండదు. సో దట్ అందుకని చూపించినాం కదా. ఎవడా నాకు హెడ్ ఎక్స్పర్ట్ రాంది అన్నది. హెడ్ ఎక్స్పర్ట్ గెస్ హెల్త్ కూడా లేదు. గెస్ చెప్పాలి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ కవర్ ఇచ్చుకున్నాడు. రోమియో ఇక్కడ ఉన్నాడు. రోమియో అంట. గెస్ విన్ అయితే అయిపోయాం. ఎవడో నాకు దెబ్బ గేమ్ ప్లే అన్నది. ఇప్పుడు విన్ అయి చూపించినాం కదా. మనకి MVP నేనే. చూసుకోండి కావాలంటే 3 కిల్స్తోని MVP. అది కూడా మనం అట్లయితే మనమైతే మ్యాచ్ అయితే గెలిచేసినాం. వాళ్ళ 6 ఎన్ని కొట్టినా ఇది గార్డియన్ ఏంజల్ బడ్డీ మళ్ళీ అసిస్ట్ పడ్డాయి. వాళ్ళు కిల్చోళ్ళు చేసి అందుకని మనమైతే ఇంట్లో పడ్డాం. కానీ ఫస్ట్ వచ్చింది ఎందుకు నా గార్డియన్ ఏంజల్స్ మరియు ఇంకా అసిస్ట్ వల్ల 8 అసిస్ట్స్. ఈ ఓడు కొట్టలే అంతా. 1 డెత్ అంతే. మనకు అంత ఉంది. అట్లా ఆడినాం మనము అంటే అట్లా చెప్తున్న వాళ్ళు. సో ఇదైతే ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్ అండ్ బాయ్. See you in the next video with the boy.